चलो बने जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय जय कांग्रेस जय जय कांग्रेस सार कांग्रेस है ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారికి, దేవేంద్ర యాదవ్ గారికి, నారాయణపేట డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి మరియు కల్లు గీత కార్మిక రాష్ట్ర చైర్మన్ గౌరవనీయులు నారాయణ బాబు గారికి, పోలీస్ పటేల్ చంద్రశేఖర్ రెడ్డి గారికి కట్టెవెల్లి స్వాగత సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మరికొద్ది సేపట్లోనే ఈ కార్యక్రమం ఇక్కడికి చేరుకుంటుంది. పాదయాత్ర ప్రతి ఒక్కరూ సహకరించి జయప్రదం చేయవలసిందిగా పేరు పేరున్న విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలు వంశీ చంద్రను అడగగానే ఈ రోజు ఎంతో బిజీ శక్తులు ఉన్న ప్రాంతంలో ఇంకా చాలా ప్రదేశాలకు నీళ్ళు వస్తలేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అనగానే స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నా. అంతేకాదు మిగతా నాయకులందరికీ అదే మాదిరిగా మొన్న ఎలక్షన్ లో మనకంతా తెలుసు, మీకంతా ఈ నియోజకవర్గాన్ని ప్రతి మండలాన్ని కూడా ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి ఈ రోజు మీటింగ్ రాలే కానీ మన కొత్తకోట సీతమ్మ గారు అదే మాదిరిగా కూడా అన్నింటా భావించకుండా మా యూత్ కాంగ్రెస్ కాన్స్టిట్యూన్సీ అధ్యక్షులు మిగతా గోపాల్ రెడ్డి గారు, రవి గారు, మిగతా మా యూత్ కాంగ్రెస్ అన్ని మండలాల అధ్యక్షులు అదే మాదిరిగా పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి గారు, ఇంకా చేసిన ప్రతి ఒక్కరు 7 మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అంతకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో 10 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అజ్జు కానీ ముగిలి గంగాధర్ గౌడ్ కానీ మిగతా అన్ని విభాగాల అధ్యక్షులు, అంతకంటే ముఖ్యంగా 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా పక్కకు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని గ్రామాలలో గట్టిగా కాంగ్రెస్ పార్టీ కోసం, మా గెలుపు కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మొత్తం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవడం అంటే వాకిటి శ్రీహరి గారు గెలిచింది. నికాసైన కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఎమ్మెల్యే గుర్తు చేస్తా ఉన్నా. గతం రోజులు పోయినాయి, గత ఈ రోజుకైతే కొత్త అధ్యాయం శురువైంది. ఈ రోజు మీకు అంతా తెలుసు, మీరంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చినప్పుడే అనుకున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఒక బలం ఊపొచ్చింది. మీరందరూ కోరుకునే విధంగా ఏ మాదిరికైతే కాంగ్రెస్ పార్టీ మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పంచుకున్న ఆయన ఆశీర్వాదం వల్ల, ఆయన దయ వల్ల ఈ రోజు స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నా. కాబట్టి ఆయనకు మరొకసారి మీ అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా.
కార్యకర్తలారా, మీరు చాలా అపోహలలో ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో మాట్లాడినా, 100% రేపు వచ్చే దినాలన్నీ మీవే కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు. చాలా మంది కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఏమనంటే, అనా గ్రామాలలో మేము కష్టపడ్డాం, గ్రామాలలో మేము జెండా మోసినాం, గ్రామాలలో మేము కొట్లాడుకున్నాం, మా మీద కేసులనే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే అనా నువ్వు గెలవగానే ఎవరెవరో పార్టీకి పనిచేయనంతా కూడా దండాలు కప్పుతున్నారు, కాలువలు కప్పుతున్నారు. ఇదే మాట అన్నారు. నిక్కాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు కప్పిన శాల్వా శరీరం మీద ఉంటది, వాళ్ళు వేసే దండ మెల్ల ఉంటది. కానీ కాంగ్రెస్ పార్టీ కోసం, నా కోసం పడ్డ కార్యకర్త నా హృదయంలో ఉంటాడు. ఖచ్చితంగా గుర్తుపట్టుకున్నాం ఎవరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది, ఎవరు జెండా పట్టిందన్న మాట పరిపూర్ణంగా అవగాహన ఉంది అని తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే రోజుల్లో 100% మీరందరూ కూడా ఖచ్చితంగా ఏ మాదిరిగా అయితే మీరు నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా పంపించారో అదే మాదిరిగా మన వంశన్న గారికి ఓటేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ కోరుకుంటూ ఇది మా పని అయిపోయింది. ఇప్పుడు తెల్లగైతే మీ ఎలక్షన్ ఉన్నాయి. ఇప్పుడే చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గంలో ప్రతి మండలంలో సర్పంచులు కాంగ్రెసే గెలుస్తారు, ఎంపీటీసీలు కాంగ్రెస్లే, ఎంపీపీలు కాంగ్రెస్లే, జడ్పీటీ కాంగ్రెస్లే. ఖచ్చితంగా కౌన్సిలర్ కంచి ప్రైమ్ మినిస్టర్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న మాట తెలియజేస్తా ఉన్నా. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, చాలా ఊర్లలో ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందేమని చెప్పేసి అక్కడక్కడ జర తోక ఊపుతున్నారు. బరాబర్ బిడ్డ తోక కత్తిరించుకుంటారు. మాతన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతోనా మంచిగా ఉండేనే గ్రామాల్లో సరే, లేకపోతే తోక కత్తిరించే అలవాటు కూడా మాకు తెలుసు. దయచేసి మా నియోజకవర్గం మారుమూల నియోజకవర్గం, ఈ నియోజకవర్గాన్ని కొన్ని సంవత్సరాలుగా ఎవరు కూడా పట్టించుకోక వెనుకబడ్డ నియోజకవర్గం ఇది. దయచేసి కృష్ణానది మాదాన 102 కిలోమీటర్లు ప్రవహిస్తున్నా కూడా ఇప్పటిదాకా ఏటి పక్కల చాలా ఊళ్ళలో తాగడానికి కూడా నీళ్ళు లేని దయనీయ పరిస్థితిలో ఈరోజు నియోజకవర్గం ఉందన్న మాట గుర్తు చేస్తా ఉన్నా. పెద్దలు దయచేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గుట్కూరు కానీ, మక్తల్లో కొంత పాటు కానీ, నర్వా మండలం కానీ ఇప్పటికి కూడా సాగునీటి యోగ్యత లేకుండా ఎన్నో ఇబ్బందులు పడతా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, మా దగ్గర సంగమండ ప్రాజెక్ట్ ఉంది సార్, మా దగ్గర సంగమండ ప్రాజెక్ట్ ఉంది. సంగమండ కింద 20-25 వేలకే ఎకరం భూమి ఇచ్చి వేలాది మంది రైతులు రోడ్డున పడ్డారు. ఈ రోజు కూడా వాళ్ళ కాంపెన్సేషన్ రాకపోతే మొన్న మీరు దయదలిచి ఇస్తామని అన్నందుకు మా అందరి తరఫున మీకు పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతంలో చాలా విషయాల్ని చెప్పడానికి కూడా వీలుగాని విషయాలున్నాయి. ఈ నీళ్లతో ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా ఈ మక్తల్ నియోజకవర్గాన్ని పక్కన ప్రవహిస్తున్న కృష్ణమ్మతో ప్రతి గ్రామాన్ని కాలు కడిగినట్టు కడిగే అవకాశం ఉన్నా కూడా గతంలో పట్టించుకోలేదు. దయచేసి మీరు మా ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మేము ఏదైతే ఇస్తా ఉన్నామో దీని మీద సానుకూలంగా స్పందించి ఇక్కడ రేచింతల కంచి చేగుండ వరకు ప్రతి గ్రామాన్ని కూడా ఇలా కటకింద ప్రజలు సార్, రేచింత, తిప్పడంపల్లి, తూంపల్లి, ఆరేపల్లి, మోట్లపల్లి, మేడపల్లి, ఈ గ్రామాలన్నీ కూడా వ్యవసాయ యోగ్యం ఉండి వ్యవసాయంలో నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నా కూడా లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేయక D6, D8 కెనాలు, D26 నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి మీరు ఇక్కడ నుంచి ఒక సందేశం ఇవ్వాల్సిందిగా మీ అందరితో కోరుకుంటా ఉన్నా. అదే మాదిరిగా ఒంటికి ఎంతో ప్రతిష్టాత్మకమైన చేపడుతున్నటువంటి ఈ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాన్ని కూడా మాకు ఇచ్చి, మా బాధ అంతా ఏంటంటే నీళ్లు పక్కన లేకపోతే ఎవరో బాధపడం. కానీ జూరాల వెనుక ఉన్న గ్రామాలు మాదాన కృష్ణానది మొదటగా తెలంగాణని తాకేది మక్తల్ నియోజకవర్గంలోనే. నియోజకవర్గం తాక్కుండా 102 కిలోమీటర్లు ప్రవహిస్తున్నా కూడా ఇప్పటి వరకు మాదాన వ్యవసాయ యోగ్యానికి సరిపడా నీళ్లు
మేము జిఎంఆర్ గారు, వీరభద్రంగర్ గారు, మన పర్ణిక మేడం గారు, ఎన్ఎం శ్రీధర్ గారు మేమంతా వంశనుతో కలిసి వచ్చి ఈ ప్రాంతం సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీకు వివరించినాం. దయచేసి మా రైతులు, మా దగ్గర వేరే ఫ్యాక్టరీలు ఏం లేవు సార్, మా దగ్గర ఉన్నది ఓన్లీ రైతు కుటుంబాలే. మా దేవుని దేవత కృష్ణమ్మ మా పక్కనే ప్రవహిస్తా ఉంది. మీరు కనకరిస్తే ఎంతో మంది రైతులు బాగుపడిపోతారు, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండుతాయి. సైన్స్ లేక చాలా కాలం ఎండిపోయిపోతా ఉన్నాయి. ఇక్కడ రైతాంగానికి కూడా ఒక నూతన అధ్యాయంగా దయచేసి మీ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే సస్యశ్యామలంగా వరి నాట్లు కనిపిస్తాయో మీరు దయచేసి మా నియోజకవర్గం కూడా అట్లే చేయాలని కోరుకుంటూ, మీరు పెద్ద ఎత్తున మీరు అడగంగానే వచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పెడతా ఉన్నారు. వారబందిని ఎత్తేసి మా రైతాంగానికి అంతా కూడా మీరు సహకారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. రామన్పాడికి సంబంధించి, జూరాల బ్యాక్ వాటర్ సంబంధించి, మన కెనాల్ D6 కి సంబంధించి అన్ని విషయాలు, దాంతోపాటు అతి ముఖ్యమైన సార్ మా దగ్గర ఒక చిన్న ఫ్యాక్టరీ వేసారు. మా ఫ్యాక్టరీ వల్ల, ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల రామన్పాడు నీళ్ళకే కూడా ఇబ్బంది పరిస్థితి ఉన్నది. ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. అతి ముఖ్యమైనది ఈ నీళ్ళ విషయం మీకు అన్ని వెన్నెతో పెట్టిన విద్య కాబట్టి ఒక నిమిషం మీతో కోరుతా ఉన్నా సార్. ఈ మక్తల్ నియోజకవర్గాన్ని 2 జిల్లాలుగా విభజించి అక్కడ మక్తల్ని నాన్పేట్ జిల్లాకు పెట్టి ఆత్మకూరుని వనపర్తి జిల్లాకి వేసింది సార్. ఈ 2 కాన్స్టిట్యూన్సీ 2 ప్రధానమైన మండలాలు కాన్స్టిట్యూన్సీ మక్తల్ కానీ లేకపోతే ఆత్మకూరు కానీ ఎన్నో ఏళ్ల కంచి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులు, వయసులో ఉన్న వాళ్ళు అందరూ, ఉద్యోగస్తులందరూ కూడా మక్తల్ని అదే మాదిరి ఆత్మకూరుని రెవెన్యూ డివిజన్ చేయాలని ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము ఓపెన్ గా మీతో మాట్లాడే శక్తి ఉంది. గతంలో ఎప్పుడో ఇట్లా మాట్లాడినరా? ఎవరన్నా ఇట్లా ఫ్రీగా మాట్లాడినామా? పక్కన మంత్రిని కూర్చోబెట్టుకొని ఛాయ్ తాపినామా? ఎవరైనా ఛాయ్ తాగిండ్రా? ఎంతసేపు ఉన్న పోలీసు వలయంలో నెట్టి బయటికి నూకితే పొద్దుగా లేచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఇంట్లోకి బయటికి లేవగానే ముందే ఇండ్ల తాళం వేసి బంద్ చేసి ప్రోగ్రాం చేసుకున్నాం. దినాలు పాతవి, ఇప్పుడు అన్ని కూడా కొత్త దినాలు. దయచేసి సార్, ఎన్నో ఏళ్లుగా మూలపడ్డటువంటి ఈ నాన్పేట్ జిల్లాలో ఉన్నటువంటి మక్తల్ని, అదే మాదిరిగా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరుని రెవెన్యూ డివిజన్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, సాగుకు యోగ్యమైనటువంటి కెనాల్స్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ అన్ని డీటెయిల్స్ మీకు ఇచ్చినా సార్. ఆల్రెడీ మీరు సంతకాలు కూడా పెట్టి మీరు ఫైనల్ పంపించడం జరిగింది. లైన్ ఎస్టిమేట్ కూడా వేయించారు. కాబట్టి మా మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మీకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరంతా కలిసి ఈ మొత్తం పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 స్థానాలకు గాను 6 స్థానాలు వేరే పార్టీ గెలిస్తే మన మక్తల్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నడుము బిగించి ఆ రోజు 2014లో మనం ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. అభివృద్ధి పేరు మీద 2010లో పార్టీ మారిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది సార్. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లంతా కూడా కొంతమంది కార్యకర్తలు అప్పుడు ఇబ్బంది పడ్డాం. ఆ తర్వాత 2018లో మీరు చాలా ప్రయత్నం చేసిండ్రు మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఇప్పిద్దామని. ఆ రోజు కూడా ఇబ్బంది పడే రోజుల్లో అప్పుడు కూడా అలయన్స్ లో టీడీపీకి ఇస్తే కాంగ్రెస్ 30 సంవత్సరాలుగా నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, పుట్టినటువంటి పార్టీని నమ్ముకొని ఈరోజు మీ అందరి కష్టం వల్ల, మీ అందరి శ్రమతో మీ ముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాకేటి శ్రీహరి ముదిరాజు గారికి పడిన తర్వాత ఈ రాష్ట్రంలో రాచరిక పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలనను మనం అంతమొందించి బానిస సంఖ్యలు తెంచి తెలంగాణలో ప్రజాపాలన ఏర్పాటు చేసిన తర్వాత
మన మక్తల్ నియోజకవర్గానికి వచ్చినటువంటి మొట్టమొదటి మంత్రివర్యులు మన రాష్ట్ర చిన్న మధ్యతరగతి భారీ నీటిపారుదల శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు మాజీ పిసిసి అధ్యక్షులు అంతేకాదు భారత మాత ముద్దు బిడ్డగా ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి మన సరిహద్దుల్లో పాకిస్తాన్ టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ప్రాణాలను తెగించి పోరాడినటువంటి యోధుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన జిల్లాకి చెందినటువంటి గౌరవ శాసన సభ్యులు మహబూబ్ నగర్ డిసిసి అధ్యక్షులు జిఎంఆర్ గారు జి మధుసూదన్ రెడ్డి గారికి, షాద్ నగర్ గౌరవ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి, మన ఉమ్మడి ఉన్నటువంటి ఉబేదుల్లా కోత్వాల్ గారికి, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రారంభమై కన్యాకుమారి వరకు కన్యాకుమారి మళ్ళీ మరొక 6000 కిలోమీటర్లు పైగా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభిస్తే రాహుల్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని రాహుల్ గాంధీ గారు ఎట్లయితే భారతదేశంలో న్యాయం జరగాలని పాటుపడుతున్నాడో గత 10 సంవత్సరాల ఈ అవినీతి పాలనలో మన పాలమూరు మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరిగింది. మన జిల్లాకు ఇప్పుడు ప్రజా పాలన న్యాయం జరగాలనే ఉద్దేశంతో పాలమూరు న్యాయ యాత్ర చేపడితే యాత్ర ప్రారంభమైన 31 జనవరి నాటి నుంచి మండలంలో ప్రారంభించిన తర్వాత కృష్ణా మండలము, మాగనూర్ మండలము, ఉట్కూర్ మండలము, మక్తల్ మండలము, ఇవాళ పొద్దున నర్వ మండలము, సాయంత్రం ఇందాకనే ఆత్మకూరు, అమరచింత, మళ్ళీ ఇప్పుడు ఆత్మకూరు. ఏ మండలానికి పోయినా ఏ ఊరికి పోయినా ఇదే స్పందన. మీరందరూ ఇక్కడ ఎంతమంది ఉన్నారో ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చి ఈ యాత్రను విజయవంతం చేసినందుకు మీకందరికీ ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి కార్యకర్తకి శిరస్సు వంచి మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వర్గంలో 3 రోజుల ఈ పాలమూరు న్యాయయాత్ర చేపడుతున్న సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలో ఈ యాత్ర ముగుస్తూ ఉంటే శ్రీహరి ముదిరాజ్ గారి కోరిక మేరకు శ్రీహరణ చెప్పడం జరిగింది, మన మక్తల్ నియోజకవర్గంలో సాగునీటి రంగాన్ని పూర్తిగా గత పాలకులు విస్మరించడం జరిగింది. నీటి వసతి ఉంది, మనకు కృష్ణమ్మ మన మీదంగా పోతుంది. 120 కిలోమీటర్లు కృష్ణమ్మ మన మక్తల్ నియోజకవర్గంలో ప్రవహిస్తున్న మనకు సాగుకి తాగుకి నీటికి ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా మన మంత్రి అయినటువంటి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మనం పిలవాలని శ్రీహరి గారు కోరితే వారిని ఆహ్వానించగానే తక్షణమే వారికి ఉన్నటువంటి అధికారిక కార్యక్రమాలను కూడా పక్కన పెట్టి పార్టీ కార్యక్రమానికే నేను ప్రాధాన్యత ఇస్తా, నాకు పార్టీ అన్నిటికన్నా ముఖ్యమని ఇవాళ మన ముందుకు వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీ అందరి తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరం కూడా మన శాసనసభ ఎన్నికల్లో కష్టపడి మన ప్రాంత ముద్దుబిడ్డ మన కోసం అహర్నిశలు పాటుపడేటువంటి బడుగుల బిడ్డ, బడుగు బలహీన వర్గాల గుండె చప్పుడైనటువంటి శ్రీహరి ముదిరాజ్ గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము. వారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం ద్వారా మన పాలమూరు ముద్దుబిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనం చేసుకోవడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, పార్లమెంటు ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి.
ఎంపీ ఎన్నికల్లో మనందరి ఆశా జ్యోతి ఇందిరమ్మ మనవడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ కొడుకు మనకు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ కొడుకైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలంటే మనం అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలి. మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలనే విషయం తెలియజేస్తూ ముగించే ముందు 2019 సంవత్సరంలో నేను ఇక్కడ మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసే అవకాశం నాకు ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆనాడు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఆనాడు అవకాశం ఇవ్వడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను పోటీ చేసే అవకాశం ఇస్తే మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మకూరు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆనాడు పార్టీ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరందరూ కూడా నిద్ర ఆహారాలు మాని సైనికుల్లా పనిచేసి నా కోసం ఆనాడు పనిచేయడం జరిగింది. ఇక్కడ చాలా బలమైన కార్యకర్తలు నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ కి మంచి ఓట్లు వచ్చేటట్టుగా మీరందరూ ప్రయత్నం చేసిండ్రు. మీకందరికీ కూడా కష్టపడి పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న ఎంపీ ఎన్నికల్లో కూడా అందరం కష్టపడదాము. మన ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం ద్వారా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునే ప్రయత్నం మనందరం చేద్దామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ మళ్ళీ ఒకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అమూల్యమైన సందేశాన్ని మనకందరికి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు. నాయకులు, స్థానిక శాసనసభ్యులు శ్రీహరి ముదిరాజు గారు, ప్రియ మిత్రులు కాబోయే మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు వంశీచంద్ర రెడ్డి గారు, ప్రియ మిత్రులు దేవరకద్ర వంశీచంద్ర రెడ్డి గారి న్యాయయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజు గారి నాయకత్వాన ఇంత భారీ స్థాయిలో మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. నిజంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 12కి 11 స్థానాలు గెలవడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. 14కి 12 అంటే నల్గొండ జిల్లాలో 12కి 11 దాంట్లో కన్ఫ్యూజ్ అయ్యాను. ఎంత అద్భుత విజయం! నిజంగా నేను నమ్ముతున్నా ఎమ్మెల్యేల కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో ఇక్కడున్న ప్రతి కార్యకర్త మీ రక్తం, మీ చెమట, మీ ఏనాడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోదని చెప్పి నేను మీకు మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నా. 10 ఏళ్ల పాటు ఎంత అణచివేతకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు గురైనా, ఎంత ఇబ్బందులకు గురైనా, ఎంత హరాస్మెంట్ గురైనా, ఎన్ని పోలీస్ కేసులకు గురైనా మరి నిలబడి పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఘనత మీది అని చెప్పి నేను మిత్రులారా, తప్పనిసరిగా ఈ విజయం కార్యకర్తల విజయం, ప్రజల విజయం. నేను ఒకటి చెప్తున్నాను, నేను 30 ఏళ్ల నుంచి ఎన్నికల్లో పాల్గొంటున్నా. నేను 7 సార్ల వరుస గెలిచిన. కానీ సమాజంలో అన్ని వర్గాలు కూడా, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, రైతులు, రైతు కూలీలు, యువత, మహిళలు, నిరుద్యోగులు, ఎంప్లాయీస్, మొత్తానికి మొత్తం రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో లేని వాళ్ళు, ఓటేసిన వాళ్ళు, ఓటేయని వాళ్ళు కూడా పూర్తిగా సంతోషంతో ఒక స్వేచ్ఛ, ఒక స్వాతంత్రం వచ్చినట్టు మరి తెలంగాణలో అందరూ కూడా ఫీల్ అయ్యారని చెప్పి నేను మనం చేస్తున్నాను. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి అణచివేసే ప్రయత్నం చేసింది టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ ప్రభుత్వం. ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎన్నెన్ని మాటలు మాట్లాడిండు కేసీఆర్, అసలు ఎంతెంత ముచ్చట్లు చెప్పిండు.
మీకు ఒకటే ఒక విషయం చెప్తా, విలేకరులు ఉంటే మీరు తప్పనిసరిగా హైలైట్ చేయాలి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి 27,000 కోట్లు ఖర్చు పెట్టే కేసీఆర్ ప్రభుత్వం ఒక్కెకరా కూడా 10 ఏళ్లలో కొత్త ఆయకట్టు ఇవ్వలేదు అని చెప్పి మనకి 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఒక్కెకరా కొత్త ఆయకట్టు ఇవ్వలే. మేము మొదలుపెట్టిన కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, మరి కోయిల్ సాగర్ కానీ ఈ ప్రాజెక్టుల్లో కూడా అసంపూర్తిగా పనులు వదిలిపెట్టారు. ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఒక మాట ఇస్తున్నా, పాలమూరు రంగారెడ్డిలో మొదలుపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి 1,50,000 ఎకరాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ఒక శుభవార్త మరి వినిపించబోతున్నారు. ఆ స్కీమ్ లో మక్తల్ నియోజకవర్గం కూడా 25,000 ఎకరాలు రానున్నదని చెప్పి మనం చేస్తున్నాం. నేను సంగం మండలం ముంపు గ్రామానికి 30 కోట్ల రూపాయలు అయితే మీకు ప్రభుత్వం చెల్లించాలనో తప్పనిసరిగా నెల రోజుల లోపల ఆ 30 కోట్లు చెల్లిస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రియ మిత్రులు శ్రీహరి ముదిరాజు గారు, జిఎంఆర్ గారు, శంకర్ గారు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారు మరి నీటిపారుదల శాఖ వారా చేపడతామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. పాలమూరు రంగారెడ్డి స్కీమ్ లో కూడా వాళ్ళలాగా మరి కమిషన్ల కక్కుర్తి కోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా ఆయకట్టు రాకుండా మరి వచ్చే ఆలోచన కూడా లేకుండా పనిచేశారు. ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే నీటిపారుదల శాఖ వారా ఒక్క పైసా ఖర్చు పెట్టినా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా దాని ద్వారా కొత్త ఆయకట్టు రావాలని చెప్పి మా సంకల్పం, మా పనితీరు ఆ విధంగా ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది గత ప్రభుత్వం మరి బీఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తున్నాం. కొన్ని లెక్కలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి 94,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 94,000 కోట్లు ఖర్చు పెట్టిండు. మొత్తం కొత్త ఆయకట్టు ఎంత 1,00,000 ఎకరాలు కూడా లేదు. మీ జిల్లాలో 27,500 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఒక్క ఎకరం ఆయకట్టు కూడా కొత్త ఆయకట్టు రాలేదు. ఖమ్మం జిల్లాలో సీతారాం సాగర్ ప్రాజెక్టు ద్వారా 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం ఆయకట్టు కూడా కొత్తగా రాలేదు. అంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి కేవలం వాళ్ళ కమిషన్ల కక్కుర్తి కోసం, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం గత ప్రభుత్వం పనిచేసిన విషయం నేను మరోమారు పనిచేస్తున్నాను. ప్రతి అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు ఈ వేదిక మీద మాటిస్తున్నాం, మన పరిపాలన పూర్తి పారదర్శకత ఉంటుంది, పూర్తి నిజాయితీతో ఉంటుంది, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఉంటుందని చెప్పి నేను చేస్తున్నాను. గత ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నా కింద ఉన్న మరో శాఖ ఎంత అస్తవ్యస్త పరిపాలన అంటే, ఏది మనందరికీ బియ్యం ఇస్తారు కదా ఆ శాఖ, అన్ని ఊర్లలో వరిధాన్యం కొనే శాఖ, వాళ్ళు దిగిపోయిన రోజు 58,000 కోట్ల అప్పుల్లో ముంచిపోయిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 11,000 కోట్ల నష్టంలో వదిలిపెట్టిపోయినారు. అసలు ఎవరికి ఆశ్చర్యం, ఎవరికి అర్థం కాని విషయం, మిల్లర్ల దగ్గర 20,000 కోట్ల ప్రభుత్వ ధనంతో కొన్న వరిధాన్యాన్ని వదిలిపెట్టిపోయింది. అన్ని విధాలుగా ఏ శాఖ చూసినా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా వదిలిపెట్టిపోయింది. తప్పనిసరిగా మనం ఇచ్చిన మాట మీద నిలబెడతాం. మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అని చెప్పినాం.
ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాం. ప్రతి నిరుపేదకి 10 లక్షల రూపాయల వరకు 10 లక్షల రూపాయల వరకు మీకు ఎటువంటి అనారోగ్యమైన 10 లక్షల రూపాయల వరకు ఆ ట్రీట్మెంట్ ఖర్చు మెడికల్ ఇన్సూరెన్స్ ద్వారా ఈ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మాట ఇచ్చినాం. మేము భరిస్తున్నాం. మహిళలందరికీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరుగుతుంది. కొంత వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసే ఉద్దేశంతో అతి త్వరలో మరి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఈ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము. అన్ని విధాలుగా సమాజంలో అన్ని వర్గాలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, యువతకి, రైతులకి, రైతు కూలీలకి, సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరిగే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. నేను ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా. ప్రతి నియోజకవర్గం తిరిగినో మీలో చాలా మంది వ్యక్తిగతంగా పరిచయం నాకు. అదే విధంగా అనేక విధాలుగా సంబంధాలు, బంధం ఈ మహబూబ్నగర్ జిల్లాతో ఉంది. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా తప్పనిసరిగా మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా, అపరాత్రి వచ్చినా తప్పనిసరిగా నా శక్తి కొద్ది సాయం చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నా. వంశీ చంద్రెడ్డి గారు నాకు చాలా ప్రియ మిత్రుడు. శాసనసభలో ఒక వెలిగి దురదృష్టవశాత్తు పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. 5 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారి అత్యంత సన్నిహితుడు. వారికి ఈ మహబూబ్ నగర్ అభ్యర్థిత్వం విషయంలో రేవంత్ రెడ్డి గారు, మేము అందరం వారి పేరే ప్రపోజ్ చేస్తున్నాము. తప్పనిసరిగా నేను చెప్తున్నా, నేను ఇప్పుడే చెప్పిన 30 ఏళ్లుగా 7 సార్లు వరుసగా ఎన్నికలు గెలిచిన ఏకైక వ్యక్తిగా తెలంగాణలో వంశీ చంద్రెడ్డి గారు మహబూబ్ నగర్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలవబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఒకే ఒక విషయం నేను చెప్పి ముగించుకుంటున్నా. చాలా లేట్ అయిపోయింది. మీ అందరి త్యాగం, మీ చెమట, మీ రక్తం, మీ శ్రమ వలనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఈ ప్రభుత్వంలో అందరం కూడా మీ కష్టం వల్లనే ప్రభుత్వంలో ఉన్న మాట ఏనాడు మర్చిపోము. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం ఉన్నా, ఏ సమస్య ఉన్నా మేము మీ ఎంబడి ఉంటామని చెప్పి మరో మారు మాట ఇస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. నాయకత్వం మీకందరికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా, ఒక మాజీ సైనికుడిగా పరిచయం చేసినాం. కానీ అంతకన్నా ముఖ్యమైనటువంటి మనందరికీ ఆప్యాయతకరమైనటువంటి వార్త మీకు చాలా మందికి తెలియకపోవచ్చు. మన పాలమూరు జిల్లాకి ముద్దుల అల్లుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. జై కాంగ్రెస్. Let's go.
అయ్యా